ఓకే అండి, విత్ ఇన్ షార్ట్ టైం మీ దగ్గరికి వస్తాను. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. పాపిరెడ్డి గారు, జననేత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన గురించి మీ మాటలు. రాజశేఖర రెడ్డి గారు సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఉన్నది ఆయనకు. మొత్తం సమైక్య ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఆయన ఒక 45-50 సంవత్సరాలు ఏదో ఒక రకంగా రాజకీయ ప్రస్తావన ఉన్నది, రాజకీయ జీవితం ఉంది. ముఖ్యంగా 1900 అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న, అంటే పాపిరెడ్డి గారు కొంచెం గట్టిగా మాట్లాడరా, కొంచెం గట్టిగా మాట్లాడరా. ఓకే ఓకే రైట్. రాజశేఖర రెడ్డి గారి సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఉన్నది. దాదాపుగా 40-45 సంవత్సరాల జీవితం ఆయనకు ఉన్నది. తర్వాత ఆయన 1972 తర్వాత వీళ్ళు ఒక దిక్కు చంద్రబాబు గారు, ఒక దిక్కు రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో యువ నాయకత్వంగా ప్రముఖంగా ముందుకు రావడం జరిగింది వీళ్ళిద్దరు. అయితే ఇక్కడ ఇవాళ మీరు పెట్టిన క్యాప్షన్ కూడా రాజకీయ వారసత్వం. అయితే ఒకటి సార్, మీరు ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యంలో రాజకీయ వారసత్వాలు ఉండవు, కానీ దురదృష్టవశాత్తు మన భారతదేశ రాజకీయాలలో బహుశా అనుకుంటే ఒక బీజేపీ పార్టీ తప్ప అన్ని పార్టీలలో కూడా రాజకీయ వారసత్వం అనేది ఒక హక్కుగా వస్తుంది. ఇది నిజంగా కూడా ఒక ప్రజాస్వామ్య విలువలకు, ప్రజాస్వామ్యానికి అది విరుద్ధం. ఎందుకంటే ఇది రాజకీయాల వారసత్వం ఎక్కడ వస్తుంది అంటే రాజులు రాజరికాలు ఉన్నప్పుడు ఈ వారసత్వాలు, ఈ పోరాటాలు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల అంతిమ నిర్ణేతలు. అటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇవ్వాలి. ఇక్కడ ఈ ఒక్క కేసీఆర్ మన వైఎస్ఆర్ కుటుంబమే కాదు, లేకపోతే ఈవెన్ ఎన్టీ రామారావు కుటుంబంలో కూడా అదే ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎన్టీ రామారావు అధికారం గుంజుకున్నారు, తర్వాత ఆ వారసత్వం వాళ్ళకి వారసత్వం రాలేదు. అల్లుడు ఏంటంటే ఈ వారసత్వాలు ఎందుకు వస్తున్నాయి అనేది ఒక పెద్ద ప్రశ్న, ఇవాళ ఒక పెద్ద ఛాలెంజ్ ప్రజాస్వామ్యానికి. అది ఆ విషయం పక్క పెడితే ఇవాళ రాజశేఖర్ రెడ్డి ఒక బాగా ప్రజలలో ఒక బలమైన ముద్ర వేసి ఒక మరణ పొందిన నాయకుడు. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా 2009లో చనిపోయిండు, ఇవాళ 2024 అంటే 15 సంవత్సరాల తర్వాత కూడా, ఈవెన్ తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాల తర్వాత కూడా నేను ఇక్కడ ఈ ప్రాంతం నుంచి చూస్తున్నా కాబట్టి ఇప్పటికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక మంచి ఇది ఒక గుర్తింపు ఉన్నది, ఒక మంచి పేరు ఉన్నది. మేము మన 2023 మా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తిరిగినప్పుడు మేము మాకు వచ్చిన అభిప్రాయం ఏంటంటే, ప్రజలు మాకు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ప్రజలు చెప్పిన విషయం ఏంటంటే, మాకు ఇద్దరు ముఖ్యమంత్రులు బాగా నచ్చిన సార్ అని చెప్పారు. ఒక ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, రెండవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. మధ్యన చంద్రబాబు కానీ, లేకపోతే తర్వాత వచ్చిన నాయకులు కానీ, తర్వాత నాయకులు కానీ, ఈవెన్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ను కూడా వాళ్ళు గొప్ప ముఖ్యమంత్రి అనలేదు. అంటే ప్రజలలో ఒక గొప్ప అభిప్రాయం ఉన్న నాయకులలో చాలా మటుకు చెప్పే వాళ్ళు రాజకీయ విశ్లేషకులు కానీ, మేధావులు కానీ చెప్పేది ఏంటంటే, ఎన్టీ రామారావుకు ఏదైతే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పేరు వచ్చింది, దాని తర్వాత మళ్ళీ ప్రజలలో అంత గాఢమైన ప్రభావం ముద్ర వేసి ప్రజలకు బలంగా పోయిన నాయకుడు వైఎస్ఆర్. సరే, ఇప్పుడు వైఎస్ఆర్ కొడుకు వారసత్వం పోతుందా, బిడ్డకు వారసత్వం పోతుందా, ఆయన భార్య అంటే విజయం ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా ఈ రకరకాలు. ఇప్పుడు ఇంతకుముందు మీరు వైఎస్ఆర్ షర్మిల తరఫున మాట్లాడే వాళ్ళు ఒక తరిగా మాట్లాడారు, వైసీపీ తరఫున జగన్ వైపున మాట్లాడేవారు ఒక తరిగా మాట్లాడారు, జనసేన మేడం కూడా ఒక తరిగా మాట్లాడడానికి అనేకమైన అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఇది రాజకీయ వారసత్వం, కుటుంబ పోరా. అంటే ఇక్కడ విషయాలు ఏంటంటే, ఈ రాజకీయాలు, రాజకీయ సమస్యలు ప్రజలకు సంబంధించినవి, ప్రభుత్వాలు అనేవి ప్రజలకు జవాబుదారీ, ప్రజలకు సంబంధం ఉండాలి. కానీ ఇప్పుడు ఇవాళ దృశ్యవశాత్తు ఏమైందంటే, ఈ రాజకీయాలన్నీ కూడా కుటుంబాలకే పరిమితమై కుటుంబ పరిపాలనలో రావడం అన్నది ఇప్పుడు ఈవెన్ తెలుగుదేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్. అంటే ఇది ఏమవుతున్నదంటే, ఇది ఒక వారసత్వ, అంటే ఒక లెగసీ, అంటే ఒక వంశ పారంపర్యంగానే రాజకీయాలు ఉండాలని. కొడుకు తండ్రి పోతే కొడుకు పోతే లేకపోతే కొడుకుంటే కొడుకు, లేకపోతే కూతురు. ఇటువంటి రాజకీయాలు అనేవి ఉన్నప్పుడు ఇది జరిగే పరిణామాలు ఈ విధంగానే ఉంటాయి. ఎందుకంటే ఒకసారి రాజకీయ వారసత్వం నాకు రావాలంటే ఇప్పుడు ఎందుకు రావాలి? ఇప్పుడు మీకు ఆంధ్రాలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 25 మంది ఎంపీలు, 175 మంది ఎమ్మెల్యేలు, దాదాపు 5 నుంచి 6 కోట్ల మంది ప్రజలు ఉన్నారు.
దీనికి ఎవరు వారసులు కాదా? ఈవెన్ ఒక దిక్కు జగన్మోహన్ రెడ్డి, ఒక దిక్కు షర్మిల, వీళ్ళ వారసత్వం ఏమి వారసత్వం? వారసత్వం అంటే కుటుంబాలు ఏమైనా ఉంటే తగాదాలంటూ ఉండాలి. రాజకీయ వారసత్వం అనేది ఒక విధంగా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అది తెలుగుదేశంలో ఉన్న మంచిది కాదు, ఇటు వైసీపీలో ఉన్న మంచిది కాదు. ఈవెన్ మా దగ్గర ఇక్కడ కూడా బీఆర్ఎస్ లేదా అంతకుముందు ఉన్న టీఆర్ఎస్ లో కూడా ఇదే పరిస్థితి. కాంగ్రెస్ లో ఉన్న మంచిది కాదు. మంచిది ఎందుకు మంచిది కాదంటే ఇది కుటుంబాల పరిపాలన కాదండి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఉంటారు. ఇప్పుడు మాకు తెలంగాణలో దాదాపు అక్కడ ఆంధ్రాలో 6.5 కోట్ల ప్రజలు ఉన్నారు. ప్రజలకు సంబంధించిన విషయాలు ప్రజలకు చూడాలి. కానీ ఇది వారసత్వ హక్కులు ఇది ఇప్పుడు అది కాదండి. జగన్ పోయి షర్మిల వస్తుంది, జనాలకు ఏమొస్తుంది? దానిలో జనాలకు ఉరిగేది ఏంటిది? మొన్న కూడా ఇప్పుడు ఇంకోటి చెప్తారు, షర్మిల మొన్న ప్రతిపక్షాలు చాలా ఎఫెక్టివ్ గా తెలివిగా వాడుకున్నాయి జగన్మోహన్ రెడ్డిని. ఏదైతే ఆయన ప్రతిష్టను కానీ, ఆయన క్రెడిబిలిటీని కానీ, ఆయన ఎలక్షన్లలో గెలిచే అవకాశాలను కొంత దెబ్బతీయడానికి ఈ షర్మిలను ఒక దిక్కు, విజయమ్మను ఒక దిక్కు వాళ్ళు వాడుకున్నారు. చంద్రబాబు గారు అంటే రాజకీయాల్లో ఇది సహజంగా ఉంటుంది. ప్రత్యర్థులు వాళ్ళని వాడుకున్నారు ఎఫెక్టివ్ గా. అక్కడ జగన్ గారు తప్పు ఉన్నది. ఇప్పుడు అంతకుముందు అంత కలిసి ఉన్న వాళ్ళు అధికారం రాగానే ఆయన వాళ్ళని బయట పెట్టడం అనేది ఒక తప్పు. ఎందుకంటే అది చెప్పింది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న స్వయం కృప. ఎందుకంటే తల్లిని ఒక దిక్కు, బిడ్డను మన చెల్లెని ఒక దిక్కు బయట పెడితే దాన్ని రాజకీయ ప్రత్యర్థులు తెలివిగా వాడుకున్నారు, ఎఫెక్టివ్ వాడుకున్నారు. మొన్న వైసీపీ వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా అది దెబ్బ కొట్టడానికి ఒక బాణంగా ఆమె షర్మిలను వాడుకున్నారు. అటువంటి పరిస్థితి జగనే ఇచ్చాడు. ఇప్పుడు ఈ కుటుంబంలో తగాదాలు, ఆస్తుల పంపకాలు అవి ఒకవైపు ఆ లెవెల్కే ఉంటే బాగుండేది. అది తీసుకొచ్చి ప్రజల మీద వృత్తి, ప్రజల రాజకీయాలలో మీరు గొప్ప, వారు గొప్ప, కూతురు పోతుందా, ఏది రాజకీయం కాదు. రాజకీయంలో అయితే దాయదల మధ్య తగాదాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు ప్రజాస్వామ్యంలో ఇటువంటి విషయాలు రావద్దు. కానీ ఇవాళ ఒక తెలుగు రాష్ట్రాలను కాదు, ఇవాళ దాదాపుగా దేశంలో అన్ని రాష్ట్రాలలో కేంద్రంలో కాంగ్రెస్తో సహా కుటుంబ పాలన అనేది ఒక హక్కుగా మనం మీద రుద్దుతున్నారు. కాబట్టి ఈ విషయాలు జరుగుతాయి. ఇదే విషయాలు ఇట్లా జరుగుతుంటే మనం ఇదే విధంగా మాట్లాడుకుంటాం. కానీ ఇవి మంచి లక్షణం కాదు ప్రజాస్వామ్యం. ఓకే పాపిరెడ్డి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, మళ్ళీ మాట్లాడతా. మనం ఒకసారి బాబు గారితో మాట్లాడదాం. మామిళ్ళ బాబు